ఫ్రెండ్స్, చలికాలంలో మనము వేరియస్ ఫర్టిలైజర్స్ వాడొచ్చు. చాలా ఫర్టిలైజర్స్ వాడొచ్చు. ఎందుకంటే ఎండాకాలంలో ఎక్కువగా ఫర్టిలైజర్ మనం వాడలేము. కేవలం మంచినీళ్ళు మాత్రమే ఇవ్వగలుగుతాము. అంటే నీళ్లు మాత్రమే పోయగలము. చాలా తక్కువగా ఫర్టిలైజర్ ఇవ్వాలి ఎండాకాలంలో. అదే వర్షాకాలంలో ఏంటంటే మనం ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా అవి సరిగ్గా పనిచేయవు. ఓవర్ వాటరింగ్ వల్ల, లేకపోతే ఏదో కారణాల వల్ల, ఫంగస్ వల్ల, ఏదో వేరే వేరే రీజన్స్ వల్ల ఫర్టిలైజర్ ఇవ్వలేము అన్నమాట మనము. సో చలికాలంలో ఫర్టిలైజర్స్ చాలా కంపల్సరీగా ఇస్తూ ఉండాలి. ఎందుకంటే అవి చలికాలంలో బాగా పెరుగుతూ ఉంటాయి కూడా ప్లాంట్స్. అలాగే సాయిల్ని మనం మంచిగా దాన్ని రీయాక్టివేట్ చేయడానికి కానీ, లేకపోతే రీజువినేట్ చేయడానికి కానీ చలికాలం చాలా మంచి సీజన్ అన్నమాట ఇండియాలో. సో అందుకే మనము ఈ చలికాలంలో ఖచ్చితంగా ఈ ఫర్టిలైజర్ కూడా వాడటం చాలా అవసరం అన్నమాట యాక్చువల్లీ ప్లాంట్స్కి. అండ్ సాయిల్ ఇంప్రూవ్ కావడానికి కూడా ఫర్టిలైజర్ ఇవ్వటం చాలా మంచిది. సో మనము ఈరోజు చెప్పుకునే ఫర్టిలైజర్ ఏంటంటే మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ అండి. మస్టర్డ్ కేక్ అనేది ఏంటంటే ఆవాలు ఉంటాయి కదా, ఆవాల్లో నార్త్ ఇండియాలో ఆవాలు నూనె ఎక్కువగా తయారు చేస్తుంటారు. వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు అనమాట. సో ఆ నూనె తయారు చేసిన తర్వాత మిగిలిపోయిన పిప్పిని ఒక మస్టర్డ్ కేక్ లాగా, అంటే ఖల్లీ లాగా చేస్తారు. దాన్ని వాళ్ళు హిందీలో సర్సోకి ఖల్లీ అంటారనమాట. సో దాన్నే మస్టర్డ్ కేక్ అంటాం మనము ఇంగ్లీష్లో. పిప్పి ఏంటంటే పొలాల్లో వేస్తే కానీ, లేకపోతే మొక్కల్లో వేస్తే బాగా గ్రో అవుతుంది అనమాట. సో ఇది న్యాచురల్ ఫర్టిలైజర్ కాబట్టి, ఆర్గానిక్ ఫర్టిలైజర్ కాబట్టి, మస్టర్డ్ కేక్ పౌడర్లో ఏముంటుందంటే నైట్రోజన్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది, జింక్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది. అంటే ఈ ఎన్పికేలో కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి. అలాగే మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో అందుకే ఇది మనం వాడతాము. మస్టర్డ్ కేక్ అనేసి పౌడర్ రూపంగా, అంటే మనకు ఒక చిన్న చిన్న బిల్లల రూపంగా ఉంటుంది అనమాట. ఇలాగ మీకు కనిపిస్తున్నట్టుగా బిల్లల రూపంగా ఉంటుంది. అప్పుడప్పుడు పౌడర్ రూపంగా కూడా ఉంటుంది అనమాట. సో ఈ బిల్లల్ని మనం ఏం చేయాలంటే ఒక 50 grams, నేనైతే చాలా తక్కువ వేస్తాను. ప్లాంట్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి, చిన్న చిన్న పాట్స్ ఉన్నాయి కాబట్టి నేను చాలా తక్కువ వేసుకుంటాను. 1 లీటర్ వాటర్లో ఈ 50 grams నానబెట్టేస్తాను. నానబెట్టేసిన తర్వాత ఒక 2-3 days అలాగే పెట్టేస్తాను మూత పెట్టేసి. తర్వాత అది బాగా నానిపోయి ఇట్లా నొరగలాగా వస్తుంది అనమాట. దీన్ని మనము ఒక 5 liters వాటర్ జోడిస్తాము. మంచిగా నీళ్ళలో బాగా కలిపేసి దాదాపు ఒక 5 liters వాటర్ యాడ్ చేస్తాము. యాడ్ చేసి దాన్ని డైల్యూట్ చేస్తాము. డైల్యూట్ చేసిన తర్వాత ఇవి మొక్కలకి మనము డైరెక్ట్గా వేసుకోవచ్చు అనమాట. కొంచెం కొంచెం మొక్కలకి వేసుకోవచ్చు. అయితే ఈ మస్టర్డ్ కేక్ సొల్యూషన్ వచ్చేసి మనం లిక్విడ్ ఫర్టిలైజర్గా వాడుతున్నాము. ఈ పద్ధతిలో అయితే మనం లిక్విడ్ ఫర్టిలైజర్గా వాడతాము. అలాగే మనము ఈ మస్టర్డ్ కేక్ డ్రై పౌడర్ కూడా, నార్మల్ ఫర్టిలైజర్ కూడా వాడుకోవచ్చు. నార్మల్ ఫర్టిలైజర్గా అయితేనేమో ఒకవేళ ఇలా బిల్లలుగా ఉంటేనేమో దీన్ని మంచిగా చక్కగా పౌడర్ చేసుకోండి. ఒకవేళ మీరు మిక్సీలో వేసుకోవాలి అని అనుకుంటే మిక్సీలో కూడా వేసి దీన్ని పౌడర్ చేసేసుకోవచ్చు. నేను అయితే మిక్సీలో వేసుకోను, ఒక కవర్లో వేసేసి ఈ పిల్లలన్నీ వేసేసి దంచేస్తాను. అది పౌడర్ లాగా అయిపోతుంది. తీసేసి పాట్స్లో అర స్పూను వేస్తాను. ఎక్కువగా వెయ్యను, చాలా లైట్గా వేస్తాను. ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది అనమాట. అయితే ఇది పౌడర్ లాగా చేసి చిన్న పాట్స్ ఉంటాయి నా దగ్గర, దాదాపు 4 to 5 inches పాట్సే ఉంటాయి మ్యాక్సిమం. సో ఆ మొక్కకి దూరంగా కొంచెం కొంచెం పౌడర్ వేసేస్తాను. ఇలాగా అర స్పూన్ మాత్రమే వేస్తాను, 1 స్పూన్ కూడా వేయను. చాలా చిన్న పాట్స్ కాబట్టి చాలా తక్కువ ఫర్టిలైజర్ వేస్తాను. అదే మీకు 8 inches కానీ 9 inches పాట్ ఉంటే మాత్రం 1 స్పూన్ వేసుకోవచ్చు. అయితే అది డిపెండింగ్ ఆన్ ఎలాంటి ప్లాంట్ కూడా ఉంటుందన్నమాట. ఒకవేళ పెద్ద పెద్ద చెట్లకు అయితే మీరు 1 స్పూన్ వేసుకోవచ్చు. అదే మీరు చిన్న చిన్న వాటికైతే, చిన్న చిన్న పూల మొక్కలకి అలాంటి వాటికైతే కేవలం 1/2 స్పూను లేకపోతే అర స్పూన్ మాత్రమే వేసుకోవాలి. అయితే ఈ మస్టర్డ్ కేక్ పౌడర్ వచ్చేసి పాటింగ్ మిక్స్లో కూడా వాడుకోవచ్చు. ఎప్పుడైనా మనము సాయిల్ మిక్స్ చేస్తాం కదా, అప్పుడు మనము మస్టర్డ్ కేక్ పౌడర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ వాడుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనం రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ అప్పుడప్పుడు వేస్తూ ఉంటాం కాబట్టి మనం తక్కువగా కొంచెం వేసుకుంటే దానికి ఒక బూస్ట్ సిస్టమ్ లాగా ఉంటుంది అనమాట. అప్పుడు అది రూటింగ్ సిస్టమ్ కానీ అదంతా బాగా పనిచేస్తుంది. అయితే మస్టర్డ్ కేక్ వాడటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ప్లాంట్ రూట్స్ చాలా బాగా హెల్తీగా గ్రో అవుతాయి. అలాగే
ఎప్పుడైనా సాయిల్లో నెమటోడ్స్ ఉంటాయి కదా, ఆ నెమటోడ్స్ బాధ కూడా పోతుందన్నమాట మస్టర్డ్ కేక్ సొల్యూషన్ వేస్తే, లేకపోతే మస్టర్డ్ కేక్ పౌడర్ వాడటం వల్ల. అలాగే మస్టర్డ్ కేక్ వాడటం వల్ల ఏంటంటే సాయిల్ ఫర్టిలిటీ పెరుగుతుంది అనమాట. అలాగే ఇది పెస్టిసైడ్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. ఎప్పుడైనా ఫంగస్ అవన్నీ అటాక్ అవుతాయి కదా, రూట్స్ కానీ లేకపోతే చెట్టు మొదల్లో నానిపోయినట్టుగా అలాగే అవుతుంది కదా, సో అలాంటి టైంలో కూడా ఇది బాగా ఒక పెస్టిసైడ్ లాగా పనిచేస్తుంది, ఫంగస్ అంతా తొలగిచ్చేస్తుంది. అలాగే యాఫిడ్స్ ఇంకా నెమటోడ్స్ ఇలాంటివన్నీ బాగా అటాక్ అయిపోతాయి రూట్లో, సో అవన్నీ కూడా అది దూరం చేస్తుంది అనమాట. సాయిల్లో మైక్రో ఆర్గానిజమ్స్ కానీ లేకపోతే ఇంకేమైనా ప్లాంట్కి హాని చేసేవి అలాంటి వాటిని కూడా తొలగిస్తుంది అనమాట ఈ మస్టర్డ్ కేక్. అలాగే ఫోలియేజ్ ఎక్కువగా వస్తుంది అనమాట. దాని ఫోలియేజ్ ఎక్కువగా రావటం వల్ల, ఎక్కువ బ్రాంచెస్ రావటం వల్ల ఏమవుతుందంటే మంచి ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. అలాగే పూల మొక్కల్లో అయితే పూలు బాగా కలర్ఫుల్గా వస్తాయి. అలాగే మంచి పెద్ద సైజ్ వస్తాయి అన్నమాట. అలాగే కూరగాయల్లో అయితే మనకి ఎక్కువ పూత రావటం వల్ల ఎక్కువ కూరగాయలు అలాంటివి బాగా వస్తాయి అన్నమాట. మనకి హార్వెస్ట్ బాగా వస్తుంది. పెద్ద పెద్ద కాయలు అలాంటివి, టొమాటోస్ అయితే పెద్ద టొమాటోస్ వస్తాయి. అలాగే మిరపకాయలు కూడా హెల్దీ మిరపకాయలు పెద్ద పెద్ద సైజులో వస్తాయి అన్నమాట. అలాగే పళ్ళ మొక్కలు తీసుకుంటే కూడా మనకి ఎక్కువగా బంచెస్ పళ్ళు వస్తాయి. సో చలికాలంలో ఇది ఖచ్చితంగా వేయకుండా మర్చిపోకూడదు అనమాట. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ లేకపోతే పౌడర్గా ఫామ్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్. సో ఈ మస్టర్డ్ కేక్ నెలకొకసారి ఇవ్వచ్చు లైట్గా, లేదా 25 డేస్కి ఇవ్వచ్చు. చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు, మేడం మీ బాల్కనీ గార్డెన్లో ప్లాంట్స్కి ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తారనేసి. సో నేను చాలా ఆర్గానిక్ ఫర్టిలైజర్ వాడతాను. ఎక్కువగా ఏంటంటే హోమ్ మేడే వాడతాను, బట్ ఒక్కొక్కసారి బయట నుంచి తెప్పించుకొని ఖచ్చితంగా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వాడతాను. సో ఎవ్రీ వీక్ ఏదో ఒక ఫర్టిలైజర్ వాడుతూనే ఉంటాను, బట్ చలికాలంలో మాత్రం ఖచ్చితంగా ఫర్టిలైజర్ మర్చిపోకుండా వాడతాను. చలికాలంలో చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఫర్టిలైజర్ వాడటం వల్ల మన ప్లాంట్స్ హెల్తీగా గ్రో అవుతాయి, మంచి పూలు ఇస్తాయి, మంచి కాయలు ఇస్తాయి, మంచి పళ్ళు ఇస్తాయి అనమాట. అండ్ దాని లీఫ్ ఫోలియేజ్ కూడా చాలా బాగుంటుంది, ఆకులు చాలా గ్రీన్ అవుతాయి అనమాట. ఫ్రెండ్స్ ఈ సీజన్లో రేగిపళ్ళు తీగలు చాలా ఎక్కువగా వస్తాయి అనమాట. ఇయర్లీ వన్సే వస్తుంది, మళ్ళీ ఎప్పుడు రావన్నమాట ఇవి. అయితే ఈ తీగల్ని హైదరాబాద్ లో గేంగులు అంటారు. కట్ట వచ్చేసి 30 రూపీస్ అన్నాడు, 20 రూపీస్ కి ఇచ్చేసాడు. సో ఇవి సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం మాయిస్ట్ గా ఉండాలి. మొత్తం ఇలా కవర్ ఉంటాయి, కవర్ ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. అది కూడా మంచి కాలినవి మాత్రం చూసుకోవాలి. కొన్ని పచ్చిగా ఉంటాయి, అలాంటివి తీసుకోకూడదు. అలాగే ఈ పైనంతా పొర ఇలా తీసేయాలి. ఇది తీసేసిన తర్వాత లోపల మనం ఇలా చీలిస్తే లోపల ఒక చిన్న మొలకలాగా ఉంటుంది అనమాట. ఆ కట్టె తినకూడదు, తీసేసేయాలి. తర్వాత పైనంతా కూడా ఇలా పీచ్ లాగా వస్తుంది, ఇలా కట్ చేస్తూ తీస్తూ ఉండాలి. ఆ పీచ్ అంతా తీసేసేయాలి. దీంట్లో చాలా ఫైబర్ కంటెంట్ ఉంటుంది, మంచి కాల్షియం కంటెంట్ కూడా చాలా ఉంటుంది అనమాట. తాటిపళ్ళు ఉంటాయి కదా, తాటిపళ్ళు బాగా ముదిరిపోయినవి ఉంటే అవి మట్టిలో వేస్తే ఇలా స్ప్రౌట్స్ వస్తాయంట. ఎన్నో మంత్స్ కి స్ప్రౌట్స్ వస్తాయి. అవి తీసిన తర్వాత మళ్ళీ ఒక కుండలో పెట్టి బోర్లిచ్చి దాన్ని మంట పెట్టేసి బాగా కాలుస్తారనమాట. చాలా పెద్ద ప్రాసెస్. సో అందుకే మనము ఇయర్లీ వన్సే వస్తాయి కాబట్టి సీజన్ లో వచ్చినప్పుడు తినేసేయాలి ఇలాంటివి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.